ఏపీ మరియు టీఎస్ ఈ రెండు రాష్ట్రాల్లో చూసుకున్నట్లయితే గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం మన రాష్ట్రాల్లో ఈ వరి సాగు అనేది ఎక్కువగా పెరిగింది. అయితే ఈ వరి సాగులలో చూసుకున్నట్లయితే ఎంత ఎక్కువగా పిలకలు వస్తే అంత ఎక్కువగా దిగుబడి వచ్చే అవకాశాలు అనేటివి రైతులకు ఎక్కువగా ఉంటాయి. ఈ వీడియోలో మనము ఈ వరి నాట్లు వేసే మొదటి రోజు నుండి ఈ 30 రోజుల మధ్యలో రైతులు చేపట్టాల్సిన యజమాన పద్ధతుల గురించి ఈ వీడియోలో ఇప్పుడు మనం చూడబోతూ ఉన్నాము. చాలా వరకు రైతన్నలు వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ మాత్రం చేయడం లేదు. మీరు కనుక ఈ వీడియోని లైక్ చేసినట్లయితే తోటి రైతులకు సజెషన్లోకి వెళుతుంది. మనం టాపిక్లోకి వెళ్ళినట్లయితే నార్మల్గా వచ్చేసి ఒక ఎకరానికి వరి పొలానికి ఒక డిఏపి బస్తా, ఒక 40 కేజీల పొటాసు, ఈ రెండింటితో పాటే 2 బస్తాల యూరియా అనేది నార్మల్గా అవసరం అవుతూ ఉంటాయి, అంటే జనరల్గా అవసరం అవుతాయి. ఖచ్చితంగా మనము ఈ వరి నాట్లు వేసే సమయంలో లేదా ఈ దమ్ము చేసుకునే సమయంలో ఒక ఎకరానికి వచ్చేసి ఒక బస్తా డిఏపి, దీనితో పాటు ఒక 25 కేజీల యూరియా, ఈ రెండింటితో పాటే సీవిడ్ వచ్చేసి 1 కేజీ, హ్యూమిక్ యాసిడ్ వచ్చేసి 1 కేజీ, ఈ 4టిని కనుక మనం మిక్స్ వేసుకొని వరి నాట్లు వేసుకున్నట్లయితే మనం వేసినటువంటి ఆ వరి నారు అనేది వెంటనే నాటుకుంటుంది. అలాగే ఈ వరి నారులలో మంచి వేరే వ్యవస్థ రావడానికి కూడా ఇవన్నీ ఉపయోగపడతాయండి. అయితే మనం ఈ వరి నాట్లు వేసిన ఒక 3 రోజులు అయ్యాక ఖచ్చితంగా మనం ఈ హెర్బిసైడ్స్ని మనం వేసుకోవాల్సి ఉంటుంది. మరి మనం ఎలాంటి వాటిని వేసుకోవాలి ఒకసారి మనం చూసుకున్నట్లయితే మనకు మార్కెట్లో వచ్చేసి బ్లూటాకోర్ వచ్చేసి అనే టెక్నికల్తో మనకు ఉంది, లేదంటే ఫ్రెటిల్లక్లోర్ వచ్చేసి అనే టెక్నికల్ కూడా మనకు అందుబాటులో ఉంది. ఈ రెండిట్లలో ఏదో ఒక దాన్ని వచ్చేసి మనం ఒక ఎకరానికి ఒక 500 ml 20 కేజీల ఇసుకలో మిక్స్ వేసుకున్నట్లయితే మొలువని గడ్డిని మొలవకుండా ఇవి ఉపయోగపడతాయండి. అంటే ఒక 14 రోజుల దాకా మన ఈ వరి సాగులలో ఈ గడ్డి కలుపు సమస్య అనేది రాకుండా ఇవి ఉపయోగపడతాయి. ఈ రెండిట్లలో ఏదో ఒక దాన్ని మీరు వేసుకోండి. అలాగే ఖచ్చితంగా వచ్చేసి 15 నుండి 25 రోజుల మధ్యలో మనం ఈ సెకండ్ కోట ఎరువులు అనేటివి మనం ఖచ్చితంగా వేసుకోవాల్సి ఉంటుంది. మరి మనం ఇక్కడ వచ్చేసి మంచి ఎరువులు వేసుకున్నప్పుడే రైతుకు ఎక్కువగా పిలుకలు వచ్చే అవకాశాలు అనేటివి ఉంటాయి. కాబట్టి ఇక్కడ మనం సరైన ఎరువుల మేనేజ్మెంట్ అనేది మనం పాటించవలసి ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనం ఒక ఎకరానికి ఒక 20-20-0-13 ఒక 20 కేజీలు, ఒక 30 కేజీలంత యూరియా, ఈ రెండింటితో పాటే ఒక 20 కేజీల పొటాసు, వీటితో పాటే మ్యారిన గోల్డ్ వచ్చేసి ఒక ఎకరానికి ఒక 300 గ్రాములు, లేదు అంటే ప్యాడీకి దీన్ని వచ్చేసి ఒక ఎకరానికి, ఇవన్నీ మనం మిక్స్ వేసుకున్నట్లయితే మనకు మంచి పిలుకలు వస్తాయి. అంతేకాదండి మనకు మంచి వేరే వ్యవస్థ కూడా వచ్చి ఈ వరి నారు అంటే ఈ వరి వచ్చేసి వెంటనే పచ్చబడటానికి కూడా ఇవన్నీ ఉపయోగపడతాయి. అయితే ఇక్కడ వచ్చేసి మనకు గడ్డి కలుపు సమస్య కూడా చాలా ఎక్కువగా వస్తూ ఉంటుంది. కాబట్టి మనకు ఒకవేళ కూలీలు ఉంటే కూలీలతోనైనా మనం తీయించుకోవచ్చు, లేదు అంటే మనకు బయట ఈ హెర్బిసైడ్ మందులు కూడా ఉన్నాయి, వాటిని కూడా మనము స్ప్రే చేసుకోవచ్చు. నామినీ గోల్డ్ వచ్చేసి ఒక ఎకరానికి ఒక 100 ml చొప్పున మనం తీసుకోవలసి ఉంటుంది. కౌన్సిల్ యాక్టివ్ దీన్ని వచ్చేసి ఒక ఎకరానికి ఒక 90 గ్రాముల చొప్పున తీసుకొని ఈ రెండింటిని కనుక మనం మిక్సీ వేసుకొని స్ప్రే చేసుకున్నట్లయితే ఈ వరి సాగులలో వస్తున్నటువంటి అన్ని రకాల గడ్డి జాతులను మనం సమర్థవంతంగా నివారణ చేసుకోవచ్చు. ఇంకా మనం చూసుకున్నట్లయితే గడ్డి మందులు స్ప్రే చేసే సమయంలో మనం వచ్చేసి ఈ వాటర్ అనేది 2 సెంటీమీటర్ల వరకు పెట్టుకొని మనము ఈ మందులు స్ప్రే చేసుకున్నట్లయితే మనకు మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు అనేటివి చాలా ఎక్కువగా ఉంటాయి. అలాగే గడ్డి మందులు స్ప్రే చేసిన ఒక 3 రోజుల దాకా ఈ వాటర్ అనేది మొత్తమే పెట్టద్దండి. ఈ 3 రోజుల ఆ తర్వాత మనం ఫుల్గా వాటర్ పెట్టుకున్నట్లయితే ఈ గడ్డి మొత్తం కూడా నివారణ అయ్యే అవకాశాలు అనేటివి ఎక్కువగా ఉంటాయి. అలాగే మనం చూసుకున్నట్లయితే మీ వరి సాగులలో ఈ జింకు లోపం కనుక ఉన్నట్లయితే ఈ సెకండ్ కోట ఎరువులలోనే మనకు ఈ జింకు గ్రాన్యుల్స్ అనేటివి మనకు దొరుకుతాయి, వాటినైనా మనం కలిపేసుకోవచ్చు. అలాగే ఈ మొగి పురుగు సమస్యలు కనుక ఉన్నట్లయితే 4G 10G, అలాగే మనకు వచ్చేసి విర్టాకో, బరోజు, పటేరా ఇలాంటి గ్రాన్యుల్స్ కూడా మనకు మార్కెట్లో ఉన్నాయి, వాటిని కూడా మనం వేసుకోవచ్చు. లేదంటే మనకు స్ప్రే రూపంలో వచ్చేసి కొరాజిన్ అని, కెల్డాన్ అని ఇలా కూడా ఉన్నాయి, వాటిని కూడా మనం స్ప్రే చేసుకోవచ్చు. ఈ జింకు కూడా మనము స్ప్రే చేసుకోవచ్చు. అంటే మనకు ఎలా వీలుగా ఉంటే అలా మనం వేసుకోవచ్చు అండి. ఇలాంటి యజమాన పద్ధతులు అనేటివి మనం ఈ వరి నాట్లు వేసిన మొదటి రోజు నుండి ఈ 30 రోజుల మధ్యలో మనం పాటించినట్లయితే మనకు మంచి పిలుకలు వచ్చి అలాగే మంచి దిగుబడి వచ్చే అవకాశాలు అనేటివి
చాలా ఎక్కువగా ఉంటాయి. ఇంకొక ముఖ్యమైన మ్యాటర్ ఏంటని అంటే ఈ వరి సాగులలో చూసుకున్నట్లయితే వాటర్ మేనేజ్మెంట్ అనేది చాలా ముఖ్యమైనది. ఈ వాటర్ అనేది ఎక్కువగా పెట్టద్దండి. ఎప్పుడైనా కూడా 2 సెంటీమీటర్లు ఉండేలాగానే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఎందుకని అంటే ఈ వాటర్ అనేది ఎక్కువగా ఉంచినట్లయితే మొక్క యొక్క వేళ్లకు సూర్యరశ్మి మరియు ఈ ఆక్సిజన్ అనేది సరిగా అందక సరైన వేరే వ్యవస్థ ఈ సరైన పిలికలు అనేటివి రావు. కాబట్టి ఈ వాటర్ కూడా మీరు చూసి పెట్టుకోండి. ఇలాంటి యాజమాన్య పద్ధతులు మీరు పాటించినట్లయితే మీకు మంచి దిగుబడులు వచ్చే అవకాశాలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. ఇలాంటి నాణ్యమైన సమాచారం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి ఈ బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.